టీడీపీ బీజేపీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? అది ఫెయిల్ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా సరే అది ఫెయిల్ అయిందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇటు టీడీపీ భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేసే దిశగా ఆయన పావులు కదుపుతున్నారా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మనం ఎన్డీఏ అలయన్స్ గురించి మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి పాత మిత్రులే, పాత పార్ట్నరే, ఓల్డ్ పార్ట్నరే. సో ఇప్పటికి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ జనసేన. జనరల్ గా మనం కనుక ఈ రాజకీయ పరిణామాలని, పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ లో మనం ఒకసారి పరిశీలిస్తే, పురంధేశ్వరి గారు ఒక మాట చెప్తా ఉంటారు, మాకు ఇప్పటికీ జనసేనతో పొత్తు కొనసాగుతా ఉంది, జనసేన ఇప్పటికి మా పార్ట్నర్ అని చెప్తా ఉంటారు. మరోపక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బహిర్గతంగా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తుందని ప్రకటించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనసేనకి టీడీపీతో పొత్తుంది, జనసేనకి బీజేపీతో పొత్తుంది, కానీ తెలుగుదేశానికి బీజేపీకి పొత్తుందా లేదనేదే ఒక డైలమాలో ఉన్నటువంటి అంశం. ప్రజలకి కూడా ఇంకా క్లారిటీ రానటువంటి విషయం. దీని మీద మనం గత వారంలో చూస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని కలవటం, అక్కడ కొంత చర్చ జరగటం, కొంతమంది కూడా 6 ఎంపీ సీట్లు జనసేనకు వచ్చి కొన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తారు, ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తారు, ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చిందని మన పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, అసలు మీడియాలో కూడా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో. సో ఏదైతే మన గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారో లేదో, ఆగమేఘాల మీద మళ్ళా అపాయింట్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మోడీని కలిసి మోడీకి పాదాభివందనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే మళ్ళా ఆయన చెప్తాడు కదా రివర్స్ టెండరింగ్ అని, అంతా కూడా రివర్స్ గేర్ అయింది. ఈ 150 మళ్ళా ఈ అలయన్స్ వస్తైనటువంటి భయం ఆయనకి పూర్తిగా వచ్చి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ తీసుకొని ఈ పొత్తుని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, ఏ విధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలవకూడదు అనేటువంటి ప్రాతిపదిక మీద మోడీ గారితో మాట్లాడి వచ్చి, ఆయన లోన మాట్లాడేదేమో రాజకీయ పరమైన అంశాలు, బయటకు వచ్చేమో రాష్ట్ర ప్రయోజనాలు అవి ఇవి అని చెప్తా ఉంటారు. నేను ఇక్కడ ఏమంటానంటే, ఇప్పటికి కూడా ఆయన ఒక మాట చెప్పారు గతంలో, నాకు గనక 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల వంచి మీకు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారు. ఆయన చెప్పినటువంటి ప్రకారం ఇవాళ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పార్లమెంట్లో 31 మంది వైసీపీకి పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. మీకు రాజ్యసభలో చూస్తే, లోక్సభలో చూస్తే మనకి ఈరోజు ఖచ్చితంగా 22 మంది ఎంపీలు ఉన్నారు. మరి రాజ్యసభలో 11 మంది, అంటే మొత్తం కలిసి 33 మంది ఉన్నారు. మరి నువ్వు 25 మంది ఇస్తేనే మెడలు ఉంచుతానని 33 మంది నీకు పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీ దగ్గర మెడలు ఉంచుకుంటున్నాడు. ఆయనకి ఎందుకు నువ్వు పాదాభివందనం చేస్తున్నావు? ఆయన మెడలు ఉంచక ఈయన మెడలు ఉంచి ఆయనకి నమస్కారం పెట్టి తిరుపతిలో అడ్డిచ్చి ఆయనకి మచ్చిక చేసుకునేటటువంటి పనులు చేస్తా ఉన్నాడు. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంటుంది. అందరూ కూడా పులివెందల పులి, పులివెందల పులి అంటారు. ఆయన ఇంటిలోనేమో పులి, ఈదిలో పిల్లి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పులే, కేంద్రం దగ్గర పోతే పిల్లి. ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి ఈ స్వామిత ఖచ్చితంగా అప్లై అయింది. వాళ్ళు ఏపీలో పులులు, ఢిల్లీలో పిల్లులు. ఢిల్లీ పోయి మీరు పిల్లులాగా ఆయన దగ్గర పోయి ఆయన అడుగులకు మడుగులు ఎత్తి మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీ మీద గుడ్డగాల్చి వేసే ప్రయత్నాలు మీరు చేయటం అనేది ఎక్కడైనా వైసీపీ వాళ్ళు మానుకోవాలా. ఈ విషయం ప్రజలకి తెలిసింది. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుంది అనేటటువంటి సాంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోయిన అనేది నా భావన.
ఓకే, రామకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి ఇటు టీడీపీ భారతీయ జనతా పార్టీ పొత్తు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు గ్రహించారని, అందుకే జగన్మోహన్ రెడ్డికి వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కనుక బీజేపీ కనుక వెళ్తే వాళ్ళు రెండింటికి చేట రేవడైపోతారు. ఎందుకంటే ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ చూస్తే కొన్ని రాష్ట్రాల్లో గెలవటం కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ మన పాదయాత్రలు కానివ్వండి, న్యాయయాత్ర కానివ్వండి చూస్తే కొంత ఏవు పెరిగింది. గతంలో లాగా ఉత్తరప్రదేశ్లో కనుక క్లీన్ షిఫ్ట్ చేసినట్టు, బీహార్లో చేసినట్టు, మహారాష్ట్రలో చేసినట్టు ఈసారి పరిస్థితి ఉండదు. వాళ్ళకు కూడా తగ్గుద్ది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలిని వాళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి పొత్తుని విచ్ఛిన్నం చేసుకుంటారని నేనైతే అన్నాను. వాళ్ళు ఏంటంటే ఈ రోజు చూస్తే మనం బీహార్లో నితీష్ కుమార్ని కూడా తెచ్చుకొని మళ్ళా నితీష్ కుమార్కి 45 సీట్లు ఉన్న వ్యక్తికి 80 సీట్లు ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళకి ఎంతో కొంత రేపు లోక్సభలో ఏదన్నా సీట్లు తగ్గితే అరాకొరో మళ్ళా పార్ట్నర్స్ కావాలనే ఉద్దేశానికి వచ్చి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అక్కడ నితీష్ కుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పొత్తుకు రారనేది అయితే నేను అనుకోను. ఖచ్చితంగా పొత్తుకు వస్తారు. అదేంటంటే వాళ్ళు కూడా మైండ్ గేమ్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డికి పెట్టుకొని ఉంటున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీని టెంప్ట్ చేసి కొద్దిగా ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకొని కొద్దిగా ఎక్కువ అసెంబ్లీ సీట్లు తీసుకోవాలని స్వలాభం కోసం దీన్ని కొంచెం డ్రాగాన్ చేస్తున్నారు అనేది నా భావన. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉచ్చులు అయితే వాళ్ళు పాడరు. ఎందుకంటే వాళ్ళు అపర మేధావులు. అదే అంటే జగన్మోహన్ రెడ్డి అసలు టీడీపీ భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది గ్రహించి భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ గా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సార్. ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి శాస్త్రులకి వాళ్ళకి నచ్చనప్పుడు వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్దే కాదు, వారెంట్ కూడా ఇచ్చి జైల్లో వేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వాళ్ళ పనులు వాళ్ళు పసిగడతారు. ఎందుకంటే ఈయన ఏ కోణంలో మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో అనేది పసిగట్టలేనటువంటి అమాయకులు అయితే వాళ్ళు కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ మెంటాలిటీని వాళ్ళు అంచనా వేస్తారు. వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదనేది బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనేది వాస్తవానికి దగ్గరగానే ఉంది అన్నమాట. ఏంటి జైల్లో వేస్తారంటారు? కొంపదీసి ఆయనకి బెయిల్ రద్దు చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళు తలుచుకుంటే ఏ క్షణానైనా చేయగలరు. బీజేపీ వాళ్ళకున్న స్ట్రాటజీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏపీలో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్ళి ఒక 15, 18, 20 ఎంపీ సీట్లు వస్తాయి. ఏదైనా 5, 6 జగన్మోహన్ రెడ్డికి వస్తే జగన్మోహన్ రెడ్డిని అదిరిచ్చో బెదిరిచ్చో అవి కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ గా మద్దతు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లు కూడా వాళ్ళ పాకెట్లో పెట్టుకోవాలనేది బీజేపీ యొక్క వ్యూహం. అందుకని డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీద ఉక్కుపాదం మోపుతారు. అందుకని కదిలితే నువ్వు ఏదైనా తేడా పడితే నీ నిన్ను జైలుకు పంపిస్తావు అనేటువంటి వార్నింగ్ తోటి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అరాకొర కూడా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సలహా ఇచ్చేటటువంటి సాహసం చేయడు. వాళ్ళు ఏం చేస్తే అది చేసేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి అనేది నా భావన. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.